శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి దేవస్థానం పెనుగ్రంచిపోలు విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో, జగ్గయ్యపేట నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులతో అలరారుతోంది. 17వ శతాబ్దంలో పెనుగ్రంచిపోలు సమీప గ్రామాల్లో సాక్షాత్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదినిగా జన్మించిన తిరుపతమ్మ బాల్య దశలోనే సకల శాస్త్ర మూర్తిగా పేరుగాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ, శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞాన మార్గం బోధిస్తూ యుక్త వయసు వచ్చిన తిరుపతమ్మను పెనుగ్రంచిపోలులోని సమీప బంధువులైన కాకాని వంశీయులు కృష్ణయ్య, వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం శ్రీ సంపదలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికోడల చంద్రమ్మ అసూయ వల్ల అత్త వెంగమాంబ మారటంతో అత్తింటి ఆరళ్లు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కరువు తాండవించడంతో గోవులకు మేత కోసం గోపయ్య జీతగాళ్లతో ఆవుల మందను తీసుకుని ఉత్తరారణ్యాలకు వెళ్ళాడు. కాలమహిమ అన్నట్లుగా తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి సోకింది. దాంతో అత్త, తోటికోడలు పట్టించుకోకుండా పశువుల పాకలోకి నెట్టేశారు. ఆ సమయంలో ముదిరాజ్ వంశానికి చెందిన పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయంలో జరిగే క్రతువుల్లో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఒక్క పెనుగ్రంచిపోలు ఆలయంలోనే మనకు కనిపిస్తాయి. గోవుల మేత కోసం అడవులకు వెళ్లిన గోపయ్య పులి రూపంలో వచ్చిన పెద్దమ్మ తల్లితో పోరాడి వీరమరణం పొందారు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించిన తిరుపతమ్మ ప్రాయోపవేశానికి నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునుసబుకర్ల ముత్యాల నాయుడు, కర్ణం శ్రీశైలపతి సమక్షంలో మహిమలు చూపి భర్తతో పాటు సహగమనం చేస్తుంది. యోగాగ్నిలో తనువు చాలించిన చోట కాలక్రమంలో తన ప్రతిమతో పాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికి ముందు ఆమె పతివ్రత ధర్మాలను బోధించినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణం జరగగా నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపుదాల్చింది. ఆలయం పక్కనే పవిత్ర మున్నేరు, మామిడి తోటలు ఆహ్లాదాన్ని పరుస్తాయి. యోగాగ్నిలో ప్రవేశించిన తరువాత చితిమంటల నుంచి తన భర్త ప్రతిమ, తన ప్రతిమతో పాటు పసుపు కుంకుమలు వస్తాయని, ఆ రోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగిలితనం, సంతానం, శ్రీ సంపదలు ప్రాప్తమవుతాయని తిరుపతమ్మ చెప్పింది. అందుకు తగినట్లుగా ప్రధానాలయంలోని అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరణి ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కళ్యాణం చేసుకుంటే మంచిదని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కడతారు. నిత్యం అన్నప్రాసనలు, కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఎక్కడా లేని విధంగా అన్ని కులాల వారికి సంబంధించిన క్రతువులతో, యజ్ఞ యాగాదులతో అలరారుతున్న తిరుపతమ్మ వారి అమ్మవారి పెద్ద తిరునాళ్ళ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు, చిన్న తిరునాళ్ళ ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి నెల చండీ హోమం, నిత్యం గోపూజ, కుంకుమ పూజ, అభిషేక పూజ వంటి పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్యం అమ్మవారికి భక్తులు పాలు, గంగలతో బోనాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇలాంటి మహిమలు చూపించిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగిన అమ్మవారు. ఆమెను భక్తితో స్మరించిన ప్రతి ఒక్కరికి తల్లి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. మీరు కూడా ఒకసారి పెనుగ్రంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకుని ఆమె ఆశీర్వాదాలను పొందండి. జై శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి.